హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఇది ముందుగా మీ అందరికీ హ్యాపీ శ్రావణ శుక్రవారం. మీరెలా ఈ శ్రావణ శుక్రవారం అండ్ వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. సో, నేను మార్నింగ్ లేచేసి ఇంక ఫ్రెష్ అప్ అయ్యి ప్రసాదంకి స్టార్ట్ చేస్తున్నాను నేను. సో, 3:00కి లేచాను. సో, ఏమేమి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఆల్రెడీ మా లక్ష్మీదేవి మీకు చూపించాను. ఎలా రెడీ చేశాను ఏంటి అనేది. సో, ప్రసాదం అంతా అయిపోయాక పూజ స్టార్ట్ చేద్దాము. తర్వాత మీకు చూపిస్తాను. కంటిన్యూ చేస్తాను. సో, ఇప్పుడు ప్రసాదం ప్రిపేర్ చేసుకుందాం. చూద్దాం రండి. సో, ఫస్ట్ ఇక్కడ నేను పాయసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఇంకా చిన్న బౌల్ పెట్టుకొని అందులో ఘీ యాడ్ చేశాను. నేను అన్ని ప్రసాదాలు కొద్ది కొద్దిగా చేసుకుంటున్నాను. రైస్ ఐటెమ్ మాత్రం కొద్దిగా ఎక్కువే చేసుకున్నాను. ఎక్కువ మరి స్వీట్ అట్లా ఇంట్లో తినరు కదా! ఎవరు అంతగా అని చెప్పేసి నేను కొద్దిగా చేసుకుంటున్నాను. సో, ఘీ వేసాక ఘీ కొద్దిగా హీట్ అయ్యాక ముంత మాడిపప్పు అండ్ మీ దగ్గర కిస్మిస్ ఉంటే ఇంకేది ఉంటే అది యాడ్ చేసుకోండి. నా దగ్గర ఇంకా కిస్మిస్ ఇంకా ఈ 2 ఉన్నాయి కాబట్టి నేను ఈ 2 యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా లైట్ బ్రౌనిష్‌గా ఫ్రై చేసుకుంటున్నాను ముందు. సో, నేనైతే 9 ఐటెమ్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో, అమ్మవారికి ఎంతో ఇష్టమైన అన్ని రెసిపీసే నేను పెట్టుకుంటున్నాను. సో, మీ ఇష్టం అది 3 కానీ, 5 కానీ 9 కానీ, 11 కానీ మీ ఇష్టము ఎంత ఉన్నా అన్ని ప్రసాదాలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఇది కిస్మిస్ అండ్ అవన్నీ ఇంకా పక్కన పెట్టేసుకొని, ఇంకా కొన్ని సేమియా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఘీ వేసుకొని సో, ఆల్రెడీ నా దగ్గర ఘీ ఉంది. అందులోనే ఉంది కాబట్టి నేనేమి యాడ్ చేయలేదు. మీకు ఇన్‌కేస్ ఘీ లేకపోతే కొద్దిగా ఘీ వేసుకొని అందులోనే కొద్దిగా సేమియా ఫ్రై చేసుకోండి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా. మరి ఎక్కువ ఫ్రై చేసుకుంటే అంత బాగుండదు. సో, ఇందులోనే నేను మిల్క్ అండ్ వాటర్ ఇందులోనే యాడ్ చేస్తాను. ఇంకా ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా కుక్ అవ్వాలని చెప్పేసి. మరి ముందే మిల్క్ యాడ్ చేస్తే ఇంక కుక్ అవ్వదేమో తొందరగా అని చెప్పేసి నేను ఫస్ట్ ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఫాస్ట్‌గానే చూపించేస్తున్నాను. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన రెసిపీనే కాబట్టి. సో, ఏమంటే ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు నేనేం చేసుకున్నాను అనేది తినిన వాళ్ళ కోసం తెలుస్తుంది కదా! అని చెప్పేసి నేను ఇది షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత నేను కొద్దిగా కుక్ అయిన తర్వాత సేమియాలవన్నీ కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇంకా మిల్క్ యాడ్ చేశాను. ఇది కాంచి పక్కన పెట్టుకున్నాను. నేను చల్లారి పెట్టుకున్నాను. సో, అది ఇంకా నేను యాడ్ చేసేసుకున్నాను. సో, ఇందులోకి మీ స్వీట్ తగినంత ఇందులోనే మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ షుగర్ మీరు తర్వాత యాడ్ చేసుకోండి. ఇంక ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా లెమన్ రైస్ కోసము అండ్ గుగ్గుళ్ళ కోసము కూడా ఇంకా కుక్కర్‌లో వేసుకున్నాను. అండ్ ఇక్కడ షుగరు యాడ్ చేసుకుంటున్నాను నేను ఇందులో. మీ స్వీట్‌నెస్ తగినంత మీరు యాడ్ చేసుకోండి. నేను అన్నీ ఒకేసారి ఇట్లా ఎందుకు చూపిస్తున్నానంటే తొందర 9 ఐటెమ్స్ కాబట్టి ఎట్లా మనం చేసుకోవచ్చు, ఎట్లా తొందరగా చేసుకోవచ్చు వితిన్ 1 అవర్‌లో అనేది మీకు చూపిస్తున్నాను. ఇంకా లాస్ట్‌లో కిస్మిస్ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ పొటాటో కుక్ చేసుకుంటున్నాను. అండ్ పొటాటో తాలింపు కోసము ఇవి. అందుకనేసి ఇంకా వాష్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది. సో, ఇంకా పొటాటో వన్ సైడ్ అండ్ గుగ్గుళ్ళకి ఇంక ఇక్కడ కేసరి బాత్ చేద్దామని చెప్పి ఇంకా కేసరి రెడీ చేసుకుంటున్నాను. ఇందులో ఇంకా ఘీ యాడ్ చేసుకొని కిస్మిస్ ఇంకా అవన్నీ వేసుకున్నాను. ముంతపాడి పప్పు వేసుకున్నాను. మీ దగ్గర బాదం అవి ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు. సో, ఇంకా లైట్‌గా ఇది ఫ్రై చేసుకొని ఇంకా సైడ్‌కి పెట్టుకుంటున్నాను. ఇంకా ఇందులోకి ఇంకా రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. నేను సన్నగా ఉండే రవ్వ తీసుకున్నాను కేసరికి బావుంటుంది. లావుగా ఉండే రవ్వ మరి ఎక్కువ బావుండదు కదా! అని చెప్పేసి ఇది కూడా ఘీలోనే కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. లేకుంటే మాడిపోతే మరి బావుండదు కదా! అందుకని చెప్పి లో ఫ్లేమ్‌లోనే నేను ఫ్రై చేసుకున్నాను. సో, ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. లేదంటే ఉండలు కట్టిపోతాయి గదా! సో, మీరు కలుపుతూ ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండండి. సో, అది బాగా మెత్తపడిపోయి కుక్ అయి ఉండాలి. తర్వాత షుగర్ యాడ్ చేయాలి. ముందే షుగర్ యాడ్ చేస్తే అది మళ్ళీ పచ్చిగా కుక్ అయి ఉండదు. సో, నేను లైట్‌గా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. అది మీ ఆప్షనల్ మాత్రమే. నేనైతే కొద్దిగా యాడ్ చేశాను.
ఇంకా ఆ తర్వాత ఇంక అది వన్ సైడ్ ఇంక అట్లే పెట్టేసి, ఇంక ఇక్కడ నేను అల్లము క్లీన్ చేసుకుంటున్నాను. ఇది లెమన్ రైస్ కోసం అన్నమాట. అండ్ అల్లము, పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందామని చెప్పి, ఇది అందుకే ఇంకా వన్ సైడ్ అట్లే చూసుకుంటూ, ఇంకా ఇది వన్ సైడ్ యూజ్ చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే తొందరగా అయిపోతుంది. టైం సేవ్ అవుతుంది. సో, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మరీ ఎక్కువ నైట్ ఐటెమ్స్ కదా! లేట్ అయిపోతుంది అనే ఇది హడావిడి ఉండదు కదా! ఇంక దానికోసము తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. అండ్ ఇంగ తీసే లోపల ఇంకా ఇక్కడ కేసరి బాత్ కూడా అయిపోయింది. అండ్ ఇందులోకి ఇంకా లాస్ట్ కిస్మిస్ అది ఉంటే ఇంకా వేసేసుకున్నాను. ఇంకా అది కొద్దిసేపు ఇంకా పక్కన పెట్టేసాను. ఇంకా ఇంతలోకి రైస్ అయ్యిందన్నమాట. రైస్ అయ్యింది. ఇంకా రైస్ ఇందులోకి వన్ బౌల్‌లోకి ఏసుకున్నాను. ఇంకా అది కర్డ్ రైస్ కోసము చల్లారబెట్టుకుంటున్నాను రైస్. ఇంకా ఇంతలోకి పొటాటోస్ కుక్ అయిపోయాయి. అండ్ ఇక్కడ శనగలు కూడా కుక్ అయిపోయాయి. ఇంకా అన్నీ చల్లారపెట్టుకుందామని ఇంకా పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా పొటాటోస్ కూడా కుక్ అయ్యాయని చెప్పాను కదా! ఇంకా ఇది కూడా పొట్టు ఇంకా తీవాలి కాబట్టి ఇంకా ఇది కూడా చల్లారపెట్టుకుంటున్నాను. సో, ఇంకా అవి చల్లారే లోపల ఇక్కడ నేను లెమన్ రైస్ కోసము ఫ్రై చేసుకుంటున్నాను. సో, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఇంకా అల్లము అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. లైట్‌గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది అట్లే వేసుకుంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. జస్ట్ ఇంకా ఫ్రై చేసుకొని ఇంకా చల్లారాక మిక్సీ వేసుకోవాలి. అండ్ ఇందులోకి నేను ఒకేసారి పోపు పెట్టేసుకుంటున్నాను లెమన్ రైస్‌కి. ఇంకా కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను. ఇంకా అన్నీ మన దగ్గర ఉండే తిరువాతి గింజలు అండ్ ఎండుమిర్చి అండ్ ఇక్కడ చెనిక్కాయ గింజలు ఇంకా ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇంగు ఉంటే కూడా కొద్దిగా లైట్‌గా ఇంగ వేయాలి. సో, ఫ్లేవర్ అనేది బావుంటుంది లెమన్ రైస్‌కి. అలానే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ వన్ సైడ్‌గా కర్డ్ రైస్‌కి నేను తిరువాత పెట్టుకుంటున్నాను. ఇది ఘీతో అయినా పెట్టుకోవచ్చు. మీరు ఆయిల్‌తో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఆయిల్‌తోనే పెట్టుకుంటున్నాను. ఇంకా ఇందులో కూడా కొద్దిగా తిరువాత గింజలు యాడ్ చేసి అండ్ ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. లైట్‌గా ఇంగువ కూడా యాడ్ చేశాను. అండ్ కరివేపాకు యాడ్ చేసేసుకొని ఇంకా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇంకా కర్డ్ రైస్‌లోకి యాడ్ చేసుకుంటాను. సో, అన్నం చల్లారాక అన్నమంతా బాగా కలిపేసుకొని మెత్తగా ఇంకా ఇందులోకి కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా లైట్‌గా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. మరీ ఎక్కువ థిక్‌గా ఉంటే అంత బావుండదు గదా! సో, ఇంక లైట్‌గా వాటర్ యాడ్ చేసి బాగా కలిపేసుకొని, ఇంకా ఇందాక పెట్టుకున్న తర్వాత ఇంకా ఇందులోకి యాడ్ చేసి పెట్టేసాను. ఇంకా కర్డ్ రైస్ కూడా ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఆల్రెడీ లెమన్ రైస్‌కి మనం మిక్సీ వేసుకున్నాను నేను చల్లారాక. ఇందులాక తిరువాత పెట్టుకున్న లెమన్ రైస్‌కి ఇంకా ఇందులో కూడా ఆ పేస్ట్ యాడ్ చేసేసాను. ఇంకా ఇది కూడా కొద్దిసేపు కుక్ అవ్వాలి. ఇందులోకి ఇంక పసుపేసుకొని ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా పసుపు వాసన అనేది ఉండకూడదు. సో, బాగా ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలి ఇది కూడా. సో, ఇంకా లాస్ట్‌లో ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పొటాటో ఫ్రై చేసుకుంటున్నాను లెమన్ రైస్ కోసము. అండ్ ఇక్కడ ఆయిల్ యాడ్ చేసి తిరువాత గింజలేసుకున్నాను. అండ్ ఎండుమిర్చి కూడా ఏసుకున్నాను ఒక 2 అండ్ ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ లైట్‌గా సాల్ట్ నేను ఏది ఇందులో టేస్ట్ ఏం చూడట్లేదు. అన్నీ దేవునికి పెట్టేది కాబట్టి సో, ఏది టేస్ట్ అనేది చూడలేదు. అండ్ కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను. లైట్‌గా ఫ్రై అయ్యేదాకా ఇంక కొద్దిగా అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంక ఇందులో నేను ఎటువంటి పేస్ట్, అల్లం పేస్ట్ అట్లా ఏది వేయను. ఇట్లా సింపుల్‌గానే చేసుకుంటున్నాను నేను పొటాటో ఫ్రై అనేది. సో, ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేసుకుంటా నేను. ఇలా కూడా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. సో, పొటాటోస్ అన్నీ ఇంకా మెత్తగా చేసి పెట్టుకున్నాను స్మాష్ చేసి. అండ్ అది కూడా ఫ్రై చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ పొంగల్ కోసము బెల్లం పొంగల్ కోసము బియ్యం నానబెట్టుకొని కుక్కర్‌లో పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ గారెల కోసము పిండి తీసుకొని ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో, చూడండి నిన్న పెట్టాను కదా! గారెలు నిన్న వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాను కదా! సో, గట్టిగా అయింది పిండి ఇలాగా. ఎవరికైనా లూజ్‌గా ఉంటే ఇట్లా గట్టిగా ఉంటే సో, గారెలనేది బాగా వస్తాయి. మరి లూజ్‌గా ఉంటే బ్యాటర్ బావుండదు. సో, ఇక్కడ పాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకొని, ఆ ఆయిల్ హీట్ అయ్యాక నేను ఇక్కడ వేసుకుంటున్నాను ఒక్కొక్క గారెలనేది. సో, మీకు చేత్తో రాకపోతే ఇన్ కేస్ ఆహ్,
టీ స్ట్రైనర్ ఉంటుంది కదా! దాని మీద ఎనకాల ఇట్లా ఆయిల్ అప్లై చేసి కానీ, వాటర్ ఇట్లా చేసుకొని మీరు గారెల్లాగా వేసుకోవచ్చు. నేనిక్కడ చూపిస్తాను ఎలా వేసుకోవాలో రాని వాళ్ళ కోసము. సో, ఈ విధంగా స్ట్రెయినర్‌తో ఇట్లా వేసుకోవచ్చు. రాని వాళ్ళకి ఆయిల్ అట్లా ఇబ్బంది ఉంటుంది గదా! సో, దానికి ఆయిల్ కానీ, వాటర్ కానీ అప్లై చేసుకొని ఇట్లా మీరు గారెలు వేసుకోవచ్చు. సో, అలవాటు ఉంటే చేత్తోనే వేసుకోండి. అది మీ ఇష్టము. సో, నేనైతే అన్నీ హ్యాండ్‌తోనే వేసేసాను అన్నీ. స్ట్రెయినర్‌తో ఏం వేయలేదు. సో, 2, 3 గారెలన్నీ వేసుకొని ఇంకా ఆయిల్‌లో లైట్‌గా ఫ్రై చేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఇంక అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. సో, గారెలు కూడా అన్నీ రెడీ అయిపోయాయన్నమాట. ఇంకిప్పుడు బెల్లం బూరెలు వేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. సో, అది హీట్ అయిందా లేదా అని చూసుకుంటున్నాను. ఇంకా నిన్ననే మనం పూర్ణం కూడా ఇది చేసి పెట్టుకున్నాం కదా బెల్లంది. సో, అది కూడా ఫ్రిడ్జ్‌లోంచి తీసి అన్ని బాల్స్‌గా చేసి పెట్టుకున్నాను సైడ్‌లో. సో, నిన్న బియ్యము, ఉద్దిపయలు నానబెట్టుకొని ఇంకా అది గూడా పిండి రెడీ చేసుకున్నాం కదా! సో, అది 2 కలిపి ఇంకా ఇక్కడ ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా వేసుకొని. సో, ఇది కూడా మీ సైజ్ తగినట్టు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో వేసుకోవచ్చు. ఇది కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువైతే హై ఫ్లేమ్‌లో అయితే మాడిపోతాయి కదా! సో, ఇంకా ఈ బెల్లం బూరెలు కూడా ఇంకా రెడీ అయిపోయాయి. ఇంకా పక్కన పెట్టేసాను. ఇంక ఇందులోకి ఇంకా బెల్లం అన్నం కోసము ఇక్కడ రైస్ కుక్ అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ సైడ్‌లో బెల్లము కరగపెట్టి ఇంకా వేసుకుంటున్నాను. ఇంకా ఇందులో ఏదైనా రాళ్ళవి ఉంటాయేమో అని చెప్పేసి. సో, ఇంకా బెల్లం అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకా దానికోసం ఇక్కడ ఘీ యాడ్ చేసుకొని ముంతమాడిపప్పు అండ్ కిస్మిస్ ఇవన్నీ ఫ్రై చేసుకొని ఇంకా ఇందులో రైస్‌లోకి యాడ్ చేసుకుంటున్నాను. సో, బెల్లం అన్నం కూడా ఇంకా రెడీ అయిపోయింది. సో, ఈ బెల్లం అన్నం కూడా బాగా వచ్చిందనమాట. బాగా అంతా మెత్తగా కుక్ అయిపోయింది. సో, మొత్తము 9 ఐటెమ్స్, 9 ప్రసాదాలన్నీ ప్రిపేర్ అయిపోయాయి. ఇంక అన్నీ రెడీ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ ముందు పూజ గదిలో పూజ చేసుకుందామని చెప్పి అన్నీ అలంకరించుకున్నాను. పూలు పెట్టుకున్నాను అండ్ మామిడాకులు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రూట్స్ ఇంకా బనానాస్ అవన్నీ పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు దీపం పెట్టుకుంటున్నాను. ముందు ఇక్కడ పూజ చేద్దామని చెప్పేసి. సో, ఇక్కడైతే దేవుని దగ్గరైతే పూజ అయితే అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా వరలక్ష్మి దేవి దగ్గర అంతా మొత్తం ప్రిపేర్ చేసుకొని, అక్కడ గూడా ఏమైనా వర్క్స్ ఉంటే మళ్ళా కూర్చుంటే ఇంకా లేవకూడదు గదా! అక్కడ గూడా మొత్తం రెడీ చేసుకొని ఇంకా కూర్చున్నాను. ఇంకా వ్రతం స్టార్ట్ చేశాను. ఇంకా చూడండి కంటిన్యూ చేశాను వ్లాగ్. సో, నేనైతే మొబైల్‌లో వింటూ పూజ అనేది స్టార్ట్ చేశాననమాట. సో, ముందుగా దీపం పెట్టుకున్నాను. సో, ఈ పక్క, ఆ పక్క దీపాలు వెలిగిచ్చాను. ఇంకా ఇది మట్టి దీపం అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఇంకా దీనికి కూడా కుంకుమ, బొట్లు అనేది పెట్టుకోవాలి. గంధం కూడా పెట్టుకోవాలి. దీనికి కూడా పూజ చేసుకోవాలి. గంధం పూసి అండ్ అక్షంతలు వేసి దీపానికి కూడా ఇది వెలుగుతూ ఉండాలి గదా! అఖండ దీపము నెక్స్ట్ డే దాకా. సో, అందుకనే ఖచ్చితంగా అఖండ దీపం అనేది ఉండాలి. సో, గణపతి, గౌరీదేవిని కూడా మీరు సిద్ధం చేసుకోవాలి. మీకు గౌరీదేవి లేదు అంటే ఓన్లీ గణపతినైనా చేసుకుంటే ఇబ్బంది లేదు. ఖచ్చితంగా విడి పూలనేది ఉండాలి. అక్షంతాలు, విడి పూలు. సో, విడి పూలతోనే మనం పూజ చేయాలి. ముందుగా గణపతి పూజనే చేసుకోవాలి ఇందులో. సో, విధానం ఏంటంటే, సో, మనం ముందు గణపతి పూజ చేస్తాం కదా! దానికి మనం నీళ్లు తీసుకొని చల్లుకోవాలనమాట. గణపతిని శుద్ధం చేసుకోవాలి. శుద్ధి చేసుకొని ఆ తర్వాత మన దగ్గర పాలుంటే పాలతో గూడా ఒక 2, 3 డ్రాప్స్ లాగా వేసుకోండి పసుపు గణపతి మీద. మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహంతో అయినా చేసుకోవచ్చు. సో, నా దగ్గర విగ్రహం ఉన్నా కూడా నేను పసుపు గణపతిని చేస్తే పెడతాను కంపల్సరీ. పసుపు గణపతి అండ్ పసుపు గౌరీదేవిని. గణపతికి అండ్ గౌరీదేవికి పాలతో శుద్ధి చేసి అండ్ నీళ్ళతో శుద్ధి చేసిన తర్వాత
తాంబూలం సమర్పించాలి. సో, తాంబూలంలో ఆకు, వక్క, ఖర్జూరము, పండ్లు, సో, ఇంకా దక్షిణ ఏ ప ₹11 కానీ మీరెంత పెట్టినా ఓకే. సో, ముందు దేవునికి మాత్రము ఫస్ట్ సమర్పించాలి. ఆ తర్వాతే లక్ష్మీదేవికి మనం పూజ చేసుకోవాలి. సో, ఆ తర్వాత మీరు ముందే కంకణం రెడీ చేసి పెట్టుకోవాలి. 9 దారాలేసుకొని దానికి పూలు కట్టుకొని దేవుని దగ్గర గణపతి పూజ చేసేటప్పుడు మీరు పెట్టుకోవాలి. సో, ఆ కంకణానికి కూడా మీరు పూజ ఉంటుంది. దానికి కూడా పూజ చేసుకొని హస్బెండ్ గిన మీ దగ్గర కూర్చున్నట్లయితే పక్కన పూజలో లెఫ్ట్ హ్యాండ్‌కి కట్టుకోవాలి. లేదు మీరు ఒక్కరే చేస్తున్నారనుకుంటే రైట్ హ్యాండ్‌కి కట్టుకోవాలి. గణపతి పూజ అయిపోయిన తర్వాత కట్టుకోవాలి దాన్ని. సో, ఇది కూడా చెప్పాలా ప్రియ అనుకోవద్దు. నాకు తెలిసినది మీతో షేర్ చేసుకుంటున్నాను. నేనేం క్రియేట్ చేసి చెప్పట్లేదు. నేను ఎవ్రీ ఇయర్ ఎలా చేసుకుంటానో దాన్ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇన్‌కేస్ ఇందులో ఏదైనా తప్పుంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఏది మంత్రాలు రాకపోతే గణపతి పూజలో ఓం గం గణపతియే నమః అనుకుంటూ మీరు పూజ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను గణపతి పూజ అయిపోయింది. ఇప్పుడు లక్ష్మీదేవికి, వరమహాలక్ష్మికి నేనిక్కడ పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మీ దగ్గర కాయిన్ ఉన్నా, లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా అది ఒక గిన్నెలో పెట్టుకొని దాన్ని బాగా వాష్ చేసి ఇక్కడ పంచామృతాలతో ఇక్కడ అభిషేకం చేసుకోవాలన్నమాట లక్ష్మీదేవికి. ₹1 కాయిన్ ఉన్నా కూడా చేసుకోవచ్చు. లేని వాళ్ళకి నేను చెప్తున్నాను. మీ దగ్గర ఉంటే లక్ష్మీదేవి కాయిన్ కానీ, ₹1 కాయిన్ కానీ, రూపు ఉన్నా కూడా దానికి అభిషేకం చేసుకోండి. అదే మెయిన్ అన్నమాట. ఇక్కడ అభిషేకం చేసుకొని అదే ప్రసాదంగా ఫస్ట్ మనం తీసుకోవాలన్నమాట దాన్ని. ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత లక్ష్మీదేవికి మనం పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవికి అండ్ గౌరీదేవికి ఇద్దరికి మనం పూజ చేసుకోవాలి. మనం పసుపు గణపతి పక్కన గౌరీదేవి ఉంటారు కదా! గౌరీదేవికి కూడా ఒకేసారి చేసుకోవాలి. అండ్ లక్ష్మీదేవి రూపు ఉన్న కాయిన్ ఉన్న విగ్రహం ఉన్నా కూడా దానికి పూజ చేసుకోవాలి. 108 టైమ్స్ ఆ స్తోత్రం చదువుకుంటూ పూలతో మనం పూజ చేసుకోవాలన్నమాట. హలో. ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంకా దీపు కూడా ఫ్రెష్ అప్ అయ్యాడు. అండ్ ఇప్పుడు అందరినీ పిలిచడానికి వెళ్తున్నాము. నేను దీపు వెళ్తున్నాము. ఇంకా చిన్నోడిని మా హస్బెండ్ చూసుకుంటున్నారు. ఇంకా వచ్చినాక దీపం పెడతాను. అప్పుడు ఇంకా లాగ్ కంటిన్యూ చేస్తాను. చూస్తున్నాను. ఓం సరస్వతి నమస్తే వరదే గణపతి విద్యారంభం కరిష్యామి సిద్ధి గౌతమి సదా. అందరిని వెళ్ళి తాంబూలానికి పిలిచేసి వచ్చాను. ఇంకా వచ్చాక ఇంకా అంతా దీపం పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఇంకా వరలక్ష్మి పూజ చేసిన దగ్గర. ఇంకా అందరూ ఇంకా వాయనానికి వస్తూ ఉంటే ఇంకా అందరికీ వాయనం ఇస్తూ ఉన్నాను. ఇక్కడ బొట్టు పెట్టేసి ఇంకా పసుపు అయి రాస్తున్నాను ఇంకా కాళ్ళకి.
అంటే ఇది కొత్తగా లేదు అదే కలిసమే శారీ ఏం మారుస్తా అంటారు అంతే కలిసమే మామూలు చెంపు పెట్టి అట్లనే మీ మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి నీకు అలవాటు ఉందేమో కదా. అమ్మ 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 చేసేది కదా నేను అక్కడ కూడా నేనే చేస్తాను మా అమ్మకి మళ్ళీ రాదు. ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఇంత ఓపిక్గా చేస్తున్నావు అంటే చాలా గ్రేట్. అది ఒక సో నేనైతే మొత్తం వీడియో అయితే ఏం పెట్టట్లేదండి, చాలా లెంత్ అయిపోతుంది. సో మొత్తము వరలక్ష్మి వ్లాగ్ తీసినందుకే మొత్తము 2.5 అవర్ అండ్ 3 అవర్స్ అట్లా ఉంది. సో అట్లా ఇట్లా చూపిస్తున్నాను మీకు, మొత్తం చూపిస్తే అస్సలు అంత అవ్వదు కదా. సో అందరూ వాయినాలు తీసుకురింది మరి అంతమంది నేను చూపిలేకపోయాను. సో ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోయింది వీడియో. సో తిను మా ఫ్రెండ్ అన్నమాట. నిన్న బోనాలు జరిగాయి కదా జాతర. సో అక్కడ టెంపుల్లో తినే ఉంటుంది. శారీ డ్రాపింగ్ అంటే అమ్మవారిని పూజ చేయడం మొత్తం తినే చూసుకుంటుంది. సో ఇంకా తనకి కూడా ఇంకా వాయనం ఇచ్చేసి ఇంకా ఇద్దరం ముచ్చట్లు పెట్టాము. ఇంకా అవి ఇవి ఇంకా అన్ని మాట్లాడుకుంటున్నాం గుడి గురించి. సో అట్లా ఇట్లా అని చెప్పేసి అన్ని. సో ఇంకా ఫైనలీ అందరికి ఇచ్చేసాను అనమాట వాయనము. సో సక్సెస్ఫుల్లీ ఆ దేవుని దయ వల్ల ప్రశాంతంగా జరిగిపోయింది ఆ వరలక్ష్మి వ్రతము. సో మీరు ఎలా చేసుకున్నారో మళ్ళా నాకు నేను చెప్పాను కదా ఆల్రెడీ పిక్స్ నాకు పెట్టండి ఇన్స్టాగ్రామ్ లో. నేను ఇన్స్టాగ్రామ్ అది లింక్ కింద ఇస్తాను. సో నాకు సెండ్ చేయండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేను కూడా చూస్తాను. సో అందరికి వాయనం 9 వాయనాలు అయితే 9 మందికి ఇచ్చేసాను. సో ఇవాళ వీడియో ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా పొద్దున్న విషయం మీకు వస్తాయి. బాయ్.